హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఇదేంటి కూరగాయలన్నీ ఇలా కింద పడేశారనుకుంటున్నారా? అదేం లేదండి, వారానికి ఒకసారి మేము పెద్ద మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాము. మాకు వారానికి సరిపడే కూరగాయలు ఇవి. తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఇలా గాలిలో ఆరబెట్టేసి ఆ తర్వాత క్లీన్ చేసి మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. ఇవి మాకు వారానికి సరిపడే కూరగాయలండి. క్యారెట్, ఆలు, వంకాయ, చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు, దొండకాయలు, మష్రూమ్స్, చిక్కుడు గింజలు, టమాటో, మిర్చి, ఆనియను, ఇంకా ఫ్రూట్స్ అయితే పప్పాయ, గ్రేప్స్, ఇంకా మస్క్ మిలాను, సపోటా, ఇవన్నీ వారానికి సరిపడాన్ని తీసుకొచ్చారు మా వారు. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే బాధ్యత మా అత్తయ్య తీసుకుంటారు. ఎందుకంటే ఇంకా ఆమె కూర్చొని చేసే పనులు కదా ఇవన్నీ. అలాంటివన్నీ నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది మా అత్తయ్య. పచ్చిమిరపకాయలు కూడా తొడిమెలు వెలిసి చేసి ఇంకా అన్ని టేబుల్ మీద అయితే పెట్టేసింది. ఇవ్వండి ఎంత నీట్గా పెట్టేసిందో చూడండి. వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి ఈ నెట్ బ్యాగులు అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. లాస్ట్ ఇయర్ నేను మీషోలో పర్చేజ్ చేశాను. 12 బ్యాగ్స్ వచ్చాయి. 100 రూపీస్ ఎంతో అమౌంట్ అయితే అయింది. కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. లేకుంటే అంతకుముందు నేను ఇంకా పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, మన ఇంట్లోకి ఏదో తెచ్చుకుంటుంటాం కదా, అలా పాలిథిన్ కవర్లు వస్తే వాటిలలో ఎక్కువగా స్టోర్ చేసేదాన్ని. కానీ వెజిటబుల్స్ అయితే ఎక్కువగా పాడయ్యాయి. అలా అయితే ఈ నెట్ బ్యాగ్లలో స్టోర్ చేస్తుంటే ఏమీ పాడవట్లేదండి. ఇంకా నేనైతే కూరగాయలు ఏవి ముందు పాడైతే అవి చూసి వండుకుంటూ ఉంటాము. ఇంక ఇవాళైతే మేము టమాటా చట్నీ చేస్తున్నామండి. లాస్ట్ వీడియోలో కూడా టమాటా చట్నీనే అనుకుంటున్నారా? అదేం లేదండి, అలా కలిసి వచ్చింది అంతే. ఇదైతే కొంచెం స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో, అదైతే ఆ రోజు పులగంలోకి. టమాటో చట్నీకి ఒక 3/4 కేజీ టమాటాలు అయితే తీసుకున్నామండి. అవి శుభ్రంగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత 4 భాగాలుగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ఉడికించడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ మెంతులు వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు కొంచెం ఎర్రగా అయిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటో ముక్కలు ఇందులో వేయాలి. మెంతులు అలానే డైరెక్ట్ వేయొచ్చా అంటే వేయచ్చండి, ఏం కాదు. మన టమాటో ముక్కలు ఉడికేలోపు ఆ మెంతులు కూడా మెత్తగా ఉడికిపోయి ఇందులో కలిసిపోతాయి, మిక్స్ అయిపోతాయి, అసలు ఎక్కడా కూడా కనిపించవు. ఇంకా మళ్ళీ మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు కలిసిపోతాయి. మెంతులు మనకి ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ని కూడా ఇస్తాయి. ఇంకా ఈ టమాటాలు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేస్తే మగ్గిపోతాయి. టమాటోస్ని ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నేను 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత తీసి ఎంతవరకు కుక్ అయ్యానో చూడటానికి ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసాను. 10 నిమిషాలకి ఇలా ఇదిగో మనకి కొంచెం ఉడికాయి. ఇంకా నీరు ఎక్కువగా ఉంది కదా, ఈ నీరు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇదంతా పోవాలంటే ఇంకొక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఉడికించాలి. ఇందులో వేయడానికి ఒక ఆనియన్ అయితే పెద్ద తీసుకున్నానండి. మనకి నిలవ ఉంటుందా, ఆనియన్ వేస్తున్నామంటే నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఏం కాదు, పచ్చిదే వేస్తాము. ఇదిగా ఉడికాయ లేదా పర్ఫెక్ట్గా అని చూడటానికి మనం ఒక ముక్కను తీసి అలా స్కిన్ కనుక సపరేట్ అవుతుందా లేదని చెక్ చేస్తే సపరేట్ అయితే ఇంకా మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. నీరు కూడా ఇంకా దాదాపుగా అయిపోయిందండి. మనకి ఇంకొంచెం నీరు ఉంది కదా, ఇది కూడా ఈ మట్టి కుండ కదా, ఇది ఆఫ్ చేసినా కానీ ఇంకా హీట్కి ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. ఆ ఉడికేలోపు ఆ నీరు కూడా పోతుంది. ఇప్పుడు ఇంకా చల్లారిన తర్వాత ఈ చట్నీని అయితే రోట్లో దంచుతున్నాం. కొద్దిగా ధనియాలు అయితే వేసాం. ధనియాలు కూడా పచ్చి అండి, కొద్దిగా పచ్చి ఒక్కలొక్కలుగా కొంచెం దంచిన తర్వాత ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసి కొంచెం దంచి తర్వాత మెత్తగా అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం అవి వేసుకోవాలి. ఉప్పు కారం అంటే మనం తినే ఉప్పు కారాన్ని బట్టి అండి. మేము పర్ఫెక్ట్గా కొలత అంటే ఏమీ అలా ఏం లేదు, సరిపడంత వేసుకుంటాము. ఇంకా ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. కారం కూడా మాది కొంచెం కారం అండి, అందుకని చూసి వేసుకుంటాము. నేను ఎక్కువ కొలతలు అనేవి ఏమి ఉండదు, అందాజుగా. మా అత్తయ్య అలానే చెప్పింది, నాకు అలానే అలవాటైంది. అందాజు అనిద్ది, అందాజుగా వేసుకుందాం అంటది. అంటే పెద్ద పెద్దగా పడులు చేసేటప్పుడు దండిగా పడికి చిట్టి అలా వేస్తాము. ఇలా కొద్దిగా చేసేటప్పుడు కొంచెం అందాజుగా అన్నట్టు అనమాట. మన ఇంట్లో మన వాళ్ళు తినే కారాన్ని బట్టి అట్లా కాస్త కారం అయితే వేసాను. కొంచెం పులుపు కదా, కొంచెం కారం ఎక్కువ పడుతుంది, కారం వేసాను. కొద్దిగా జీలకర్ర, ఇవంతా మెత్తగా అయిన తర్వాత ఇంకా టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తున్నాం కదా నిల్వ ఉంటుంది అంటే ఉంటుందండి, 2-3 రోజుల వరకు ఏం కాదు. మళ్ళీ ఒకసారి మనం తాలింపు వేసుకుంటాం కదా, ఈ టమాటాలు పులుపు అందులో కూడా, అందుకని నిల్వ ఉంటుంది, ఏం కాదు. మేమైతే బయట అయితే పెట్టలేదు కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టామండి. వారం రోజుల వరకు ఇంతకుముందు చేసినప్పుడు నిల్వ ఉంది. అయితే 2 రోజులు మగ్గిన తర్వాత మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. అప్పటికి ఆనియన్ అనేది మెత్తబడుతుంది కదా,
అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మనకి మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ వేరే, అసలు రోట్లో దంచుకుంటే ఈ టేస్ట్ వేరే. ఇంకా అందులోనూ మట్టి కుండలో మనం మగ్గించుకొని రోట్లో దంచుకొని చేసుకుంటున్నాం కదా, నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనము కొంచెం ఓపిక చేసుకొని ఇలా దంచుకుంటే కనుక రోటి చట్నీలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మిక్సీలో అన్నీ ఒకేసారి వేసి గిరగిరగిరా తిప్పేస్తే అన్నీ మిక్స్ అయిపోయి అసలు ఆ టేస్ట్ అనేది అంతగా నోటికి తెలియదు. ఇలా కనుక సపరేట్ అన్నీ వేసి దంచుకుంటే కనుక ఈ రుచి అనేది వేరుంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చట్నీ. ఇంకా మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఇలా దంచిన తర్వాత దీనికి తాలింపు అయితే పెట్టాలండి ఖచ్చితంగా. ఇలా రోట్లో దంచిన తర్వాత రోట్లో ఇంకా కొంచెం చట్నీ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వేడివేడి అన్నం వేసి అలా కలిపి ఒక ముద్ద అయితే తీసుకుంటాను నేను. టమాటా చట్నీ అని పచ్చిమిరపకాయల చట్నీ అలా దంచినప్పుడు అదొక టేస్ట్ అండి అసలు. ఇంకా తాలింపు వేయడానికి అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. అవి ఎంత ఎర్రగా అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసాను, ఎందుకంటే కొంచెం కలర్ కోసము. ఇంక ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మిక్స్ చేసి ఒకసారి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో అయితే వేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చట్నీ. చట్నీ చేసిన తర్వాత ఇంకా నేను రైస్ చేయకుండా బయటికి అయితే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానంటే మా అక్క వాళ్ళ బొటిక్ దగ్గరికి వెళ్ళానండి. నేను బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకుందామని అక్క దగ్గరికి వెళ్ళాను. ఇంకా నేను మా అత్తయ్యకి చెప్పొచ్చానమాట, నేను 12 వరకు ఈ వరకు చూడండి, 12 లోపు వస్తే అన్నం మీరు చేయండి అత్తయ్య, లేదంటే ఈ లోపు నేను చేసేస్తారని. కానీ నేనైతే ఈవినింగ్ వచ్చానమాట. మా అక్క దగ్గరికి వెళ్తే అలానే ఉంటుంది. ఇంకా బొటిక్లో నేను వెళ్ళేలోపు ఇలా వర్క్ వేస్తున్నారండి. మనకి ఫ్రేమ్ పెట్టి అతనైతే వేస్తున్నాడు. ఇవేదో పెళ్లి కూతురికి బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ వేశారంట, హెవీగా వేశారని చూస్తున్నాను నేనైతే. చాలా వెయిట్ ఉంది, అంటే పూసలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకు వెయిట్ కూడా ఉంది. హెవీ వర్క్ అంటే మనకి హెవీగానే ఉంటాయి అమౌంట్ కూడా, అంతే కదా. ఇదొకటి బాల్స్ మనకి హ్యాండ్స్కి నెక్కి వేసి రౌండ్గా అలా ఒకటి స్టిచ్ చేసి పెట్టింటే అదొకటి చూస్తున్నాను. వెళ్ళినప్పుడు మనం ఊరుకున్నాం కదా, అది కాక మా అక్క వాళ్ళ బొటిక్కే, అందుకని నేను అన్నీ ఒక్కొక్కసారి అలా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఇదొకటి మంచిగా వర్క్ ఉందని అదొకటి చూస్తున్నాను. నేను ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఇందులో ఏదన్నా కొంచెం మంచిగా ఉండేదని. మా అక్క వాళ్ళ బొటిక్ ఎక్కడ అంటే నంద్యాల వాళ్ళకి అయితే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎక్కడ అంటే పద్మావతి నగర్లో కొంచెం మనకి ఆకృతి ఉంటుంది కదా, ఆకృతి బ్యాక్ సైడ్లో పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ దగ్గర వరమహాలక్ష్మి బొటిక్ అని ఉంటుంది. అసలు మా అక్క వాళ్ళ బొటిక్ అని చెప్పటం కాదని, కానీ వర్క్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేస్తారండి. బ్లౌజులు కూడా మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేసే మిషను. అది నేను వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది, నేను వచ్చే వరకు అయిపోయింది కూడా. ఇదైతే అలా మనకి ఫ్రేమ్ మొత్తం పెట్టేసి అది సెట్ చేసి పెడితే కలర్లు కూడా అదే వేస్తుంది కదా, ఎంత మంచిగా వేస్తుందో. ఈ డిజైన్ అయితే బాగానే ఉందండి. దాదాపు ఇది ఎంతో చెప్పింది కానీ అమౌంట్ నాకైతే అంతగా గుర్తులేదండి. వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేనైతే చాలామందికి చెప్పాను, వెళ్ళి అక్కడ స్టిచ్ చేయించుకున్న వాళ్ళు కానీ వర్క్ వేయించుకున్న వాళ్ళు కానీ చాలా బాగుందని అయితే అన్నారు. ఇదైతే ఇంకొకటండి, వర్క్ బ్లౌజే బోట్ నెక్ పెట్టి సింపుల్గా వర్క్ వేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది హ్యాండ్స్కి కొద్దిగా, నెక్కి కొద్దిగా అలా సింపుల్గా. ఇంకా అక్కడ అన్నీ ఇచ్చేసి కొద్దిసేపు ఇంకా సాయంసేపు ఉండొచ్చాను నేను. సాయంత్రం వరకు, మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వరకు ఉండొచ్చాను. నేను వచ్చేలోపు మా వారు కందికాయలు తెచ్చాడంట, అందుకని కందికాయలు క్లీన్ చేస్తుంది ఉడికించాలని. ఇంకా నేను వచ్చిన తర్వాత అవి కుక్కర్లో వేసి ఉడికించాను. కందికాయలు హైబ్రిడ్ ఇవ్వండి. ఏది ఏమైనా మన నాటుకాయల ముందు ఈ హైబ్రిడ్ కాయలు వేస్ట్ అండి, ఎందుకంటే వాటి రుచి వేరు, అసలు వీటి రుచి వేరు. కానీ మనకి ఇంకా మార్కెట్లో ఏవి దొరికితే అవి కొనుక్కొచ్చుకుంటుంటాము. ఇవైతే కొనుక్కొచ్చినాయండి. అప్పుడప్పుడు మా వారు పొలాలకు వెళ్తాడు కదా, పొలాలలో దొరికితే నాటు కందికాయలు కూడా కోసుకొస్తూ ఉంటాడు. ఆ మేస పని మానుకొని రెగ్గాయలు కానీ చింతకాయలు, ఉసిరికాయలు, ఇలా కందికాయలు దొరికితే ఆ పొలం వాళ్ళని అడిగి మరీ కోసుకొని వస్తూ ఉంటాడు. ఇవైతే కొనుక్కొని వచ్చాడు. ఏవైనా ఇంక కందికాయలు కానీ అనపకాయలు కానీ ఇవి ఏమైనా కొనుక్కొచ్చాడంటే ఇంకా వాటిని వెంటనే వండాలన్నమాట. అంత ఇష్టం మా వారికి. ఒక్కొక్కసారి 7-8 గంటలకి 8కి అలా తీసుకొస్తుంటాడు. అప్పుడైనా కానీ అప్పుడు వెంటనే ఇంకా కడిగేసి కుక్కర్లో వేసి వండేయాలన్నమాట. అందుకని ఇంకా నేను వచ్చిన వెంటనే వీటిని అయితే కుక్కర్లో వేసి ఉడికిద్దామని కడిగేస్తున్నాను. ఇంకా నేను రాకుంటే మా అత్తయ్యతో చేయించుకొని తినేవాడు.
ఇంకా నేను వచ్చాను కదా, అందుకే నేను వండుతున్నాను. అయితే కొద్దిగా సాల్ట్ పైన వేసి ఎక్కువ కుక్కర్లోనే వేసేస్తామండి. మామూలుగా అయితే ఉడికించుకోము, లేట్ పడుతుంది కదా, అదొకటి అంతే ఇబ్బంది. మనకి ఎక్కువ గ్యాస్ వేస్ట్ అవుతుందని అదొకటి అంతే. కానీ మన కట్టెల పొయ్యి మీద ఉడికించుకుంటే ఈ కందికాయలు అసలు ఆ టేస్టే వేరు. ఆ కాలాలన్నీ పోయినాయి అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, మా అమ్మ చిన్నప్పుడు మాకు ఎక్కువగా కట్టెల పొయ్యి ఉండేది చాలా రోజుల వరకు. ఏదైనా అసలు చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు అంత టేస్ట్ రావట్లేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏమైనా తిన్నప్పుడు. ఇంకొక 2-3 విజిల్లు వచ్చిన తర్వాత తీసి ఇదిగోండి ఇక్కడ ఒక బేసిన్లో వేసి కొంచెం ఆరుతాయి కదని అలా వేసాను. కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ పైన వేసి అలా కలిపేశాను. ఇంకా మొత్తం కూడా అన్నీ తీసుకొని 5 మంది ఉన్నాము, 5 మందికి ఇంకా 5 భాగాలుగా అలా ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను. మీకు కూడా అంతేనా? కందికాయలు అంటే ఇష్టమా? ఎవరైనా కందికాయలు ఇష్టం ఉంటే వీడియోని ఇంతవరకు చూసింటే కనుక కామెంట్ తెలియజేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసేయి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ మాట చెప్పడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు కదా అన్నట్టుగా చెప్తూ ఉంటాను లాస్ట్లో. అది స్టార్టింగ్లోనే ఈ సుత్తి అంతా చెప్పడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇష్టం అంటే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అన్నట్టుగా నేను వదిలేస్తూ ఉంటాను. లైక్ కూడా పెద్దగా అడగని ఎప్పుడు, కానీ మర్చిపోతారు కదా అన్నట్టు గుర్తు చేస్తున్నాను. ఇంకా కందికాయలు అయితే అందరికీ షేర్ అయ్యేలాగా ఇంకా ప్లేట్లలో పెట్టేస్తున్నానండి. ఇగో 5 మందికి అందరికీ షేర్ అయ్యేలాగా, అంటే క్వాంటిటీ కూడా అందరికీ సమానంగా వచ్చేలాగా పెట్టేశాను. ఇంకా మా అత్తయ్య, మా మామయ్య, మా వారికి, మా అబ్బాయికి అందరికి ఇచ్చేసి నేను కూడా ఇదిగో ఇలా ఒలుచుకొని తింటున్నాను. చూడండి, విత్తనాలు అయితే హైబ్రిడ్ కదా, కొంచెం లావుగానే ఉన్నాయి. అంతగా టేస్ట్ అయితే అనిపించలేదు నాకు. ఎక్కువగా నాటు కందికాయలే ఎక్కువగా టేస్ట్ అనిపిస్తాయి. కానీ ఇలాంటివన్నీ మన హెల్త్కి మంచిది కదా. ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలా సీజనల్గా వచ్చే ఇవి ఏవైనా కానీ తినటం హెల్త్కి మంచిదండి. ఇది మా అత్తయ్య, మా మమ్మీకి పెడితే టీవీ చూస్తూ అలా తింటున్నాను.